हेलो फ्रेंड्स, हाय नमస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దాంట్లో శాతమే ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా వీడియోస్లో అయితే డైలీ వ్లాగ్స్ ఉంటాయి, మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్, ఈవినింగ్ రొటీన్ వ్లాగ్స్ అండ్ స్కిన్ కేర్, ట్రావెల్ వ్లాగ్స్, సింపుల్ డైలీ హోమ్లీ వ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో మీకైతే వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో కూడా నా డే ఎలా స్టార్ట్ అవుతుంది, నేను డే అంతా ఏం చేస్తాను, నా డే రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాతో పాటుగా మా అమ్మగారు కూడా ఉంటారు. సో మధ్య మధ్యలో మా అమ్మగారిని కూడా చూపిస్తూ ఉంటాను. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు పట్టుకుని లేచాను, ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి, టిఫిన్ చేయాలి, ఏమేమి చేస్తాను, అసలు డే అంతా ఏముంటుంది ఏంటి అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్లో మీకోసం సపరేట్గా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చేస్తాను సోన్. ఏం చేయాలి, నా కోసం ఏం చెప్పాలి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ అండ్ ఏ సెక్షన్ అలా చేద్దాం అనమాట. సో నేనైతే గుజరాత్లో ఉంటున్నాను. మాది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం. కానీ మేము మా హస్బెండ్, నేను మ్యారీడ్, సో హస్బెండ్ ఇక్కడ డ్యూటీ చేయటం వల్ల సో నేను తనతో పాటు ఇక్కడ ఉంటున్నాను గుజరాత్లో. అందుకని నా ఛానల్ నేమ్ కూడా నార్త్లో సౌత్ అమ్మాయి అని ఉంటుంది అనమాట. మేము సౌత్ అమ్మాయి అండ్ నార్త్ సైడ్ మ్యాక్సిమం ఉంటాను. రాజస్థాన్ నుంచి రీసెంట్గా వచ్చాను అనమాట. సో అది లైట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మార్నింగ్ లేచి బెడ్ సర్దేసుకోవడం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది రూమ్ అయితే. సో ఇప్పుడు బయటకు వెళ్దాం. సో మా మమ్మీ ఏం చేస్తున్నారని చూపిస్తాను. అసలు లేచిందా లేదో చూద్దాం. గుడ్ మార్నింగ్. వర్షం పడిందా? వర్షం పడింది. ఇదంతా ఇదిగో నాకు మెలకు ఉంది కానీ ఇదంతా వాటర్ అయిపోయింది. పొద్దున్నే కొంచెం చూసాను, ఇప్పుడు బాబురే మొత్తం వర్షం పడింది. ఆపమ్మా, పొద్దున్నే పెద్ద గొడవ ఏంటి, ఆపమ్మా. ఓహో, చెత్త బాల్కనీ. అయ్యో, నా మొక్కలు చూసారా, నేను టమాటో మొక్కలు వేసా. టమాటో మొక్క అనమాట ఇది. టమాటో అండ్ ఆనియన్ వేసాను ఇందులో. ఇంట్లో ఆనియన్కి ఇలా పైకి మొలకలు వచ్చేస్తాను. ఇది మట్టిలో పెట్టేశాను. అండ్ ఇది టమాటో మొక్క, ఇది చిన్న ఆలోవేరా. అండ్ ఇక్కడ ఒక చిన్న పాట్లో ఇది వేసాను చూసారా. సో ఇది బాటిల్లో వాటర్ వేసేసి ఆనియన్కి ఇంట్లో ఇలా వచ్చేస్తే ఈ బాటిల్లో వాటర్ వేసి ఇందులో పెట్టాను. దీనికి ఈ వాటర్లో దీన్ని ఏమంటారు, ఈ మొలక అనేది వాటర్లో ఉండేటట్టు పెట్టేస్తే చాలు, పైకి అనేది మొక్క వచ్చేస్తుంది. అలా పెట్టాను. నైట్ వర్షంకి పడిపోయింది క్రిందన. చాలా చిన్నగా ఉండేది, ఎంత పెద్దదైందో. ఉల్లిపాయ, ఆనియన్, హరి ప్యాజ్ ఇదనమాట. నేను చిన్న బాటిల్లో వేస్ట్ చేశాను. ప్రస్తుతానికి ఇది మా బాల్కనీలో చిన్నగా ఉన్నాయి మొక్కలు. సో బయట వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. మా బాల్కనీ వ్యూ చూసారా, ఎంత ఆసమ్ ఉంటుందో అసలు. చాలా వీడియోస్, నా వ్లాగ్స్ మొత్తంలో మ్యాక్సిమం మీకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది.
చూడండి మా చుట్టుపక్కల వెదర్ మార్నింగ్ లేవగానే ఇది చూస్తూ బ్రతికేయచ్చు అనిపిస్తుంది. ఇది మా హౌసెస్. ఇది మాది అయితే థర్డ్ ఫ్లోర్. ఇది క్రిందన వర్షం పడింది నైట్, పెద్ద వర్షమే పడినట్టుంది అసలు. సో అది మ్యాటర్, వర్షం పడింది చూసాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఆల్రెడీ ముందే చెప్పేశాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే లేచేసాను. యాక్టివ్గా ఉంది, ఎందుకంటే మా బయట వెదర్ చూడంగానే బాల్కనీలోకి వెళ్ళి ఆ వెదర్ చూస్తే భలే అవసరం ఉంటుంది అప్పుడు అసలు. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే ఏం చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఈరోజు హెడ్ బాత్ చేసుకోవాలనుకుంటున్నాను. సో హెడ్ బాత్ చేసుకోవాలంటే ఆయిల్ పెట్టేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పెట్టేసుకుంటా, ఎందుకంటే ఆయిల్ పెట్టి ఒక 2 hours అయ్యేసరికి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఏదైనా పని ఉంటే ఇల్లు క్లీన్ చేసుకుని పని అంతా చేసుకునేలాగా కాస్త 1-2 hours అయినా హెయిర్కి ఆయిల్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవగానే. ఈరోజు అయితే ఇదే చేస్తున్నా. నా డైలీ రొటీన్ అనేది రోజు ఇలానే ఉంటుంది అని అయితే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, మూడ్ని పట్టించి. సో ఇప్పుడు ఒక 10 daysగా అమ్మకి ఈ మధ్య హెల్త్ బాగాలేదు కదా, అప్పటి నుంచి వాకింగ్ ఇంకా ఎక్సర్సైజెస్ ఏం చేయట్లేదు. వాకింగ్కి వెళ్తేనే మిగతా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అన్నీ అవుతాయి. వాక్ వెళ్ళకపోతే, ఎందుకంటే బాడీ కూల్గా ఉండేటప్పుడు మిగతా ఎక్సర్సైజెస్ అన్నీ ఏమీ చేయకూడదు కదా. సో మళ్ళీ ఏదైనా జాయింట్స్ పెయిన్ అలా వచ్చేస్తుంది. సో వాక్ వెళ్ళట్లేదు. సో మిగతా అంతా టైం టేబుల్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఈ రోజు అయితే డే ఎలా స్టార్ట్ అయింది. సో లేవగానే బెడ్ అది నీట్గా క్లీన్ చేసేసాను. అమ్మ ఇప్పుడు లేచి అమ్మ ఇల్లు తుడుస్తుంది, లేదంటే నేను ఇల్లు తుడిచేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. పారాచూట్, ఈరోజు అయితే పారాచూట్. ఇదైతే చాలా టైట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు శీతాకాలం కాబట్టి చాలా టైట్గా ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా కరిగిస్తానని మీకు చూపిస్తాను, ఈజీగా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే కిచెన్లోకి వెళ్తాను. కిచెన్ ఎలా ఉందో ఏంటి చూపిస్తాను. కిచెన్ చూసారా, నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ కిచెన్లోకి రాగానే రిలాక్స్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం వేడి నీళ్ళు పెడతాను. ఆయన గారు లేరు కాబట్టి, ఆయన గారు లేరు, అమ్మ నేనే కాబట్టి కొంచెం రిలాక్స్గా వంట చేసుకోవడం, రిలాక్స్గా టిఫిన్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు తాగుతాను. ఇదే వేడి నీటిలో, ఇది ఉంది కదా, ఇది టైట్గా ఉంటుంది కదా, ఈ వేడి నీటిలో ఇది అలా వేసాం అనుకోండి 2 నిమిషాలకి అలా జస్ట్ 2 నిమిషాల్లో కరిగిపోతే మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలాగా కరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను నీళ్ళు తాగుతా. హాయ్ మమ్మీ, చూడు ఇటువైపు చూడు. అమ్మ నువ్వు ప్రతి బ్లాగ్లో కూడా ఇల్లు తుడుస్తూనే కనిపిస్తున్నావు మమ్మీ. మా అమ్మ అయితే ఇక్కడ నువ్వు గుజరాతీ పని చేయించడానికి తీసుకొచ్చావంట. అమ్మ ఉంటే నేను టిఫిన్ చేస్తాను, నువ్వు ఈలోగా ఇల్లు తుడిచే అమ్మ, పోచా పెట్టే అమ్మ, మాపు పెట్టేసే అమ్మ, నేను వంట చేస్తా, లేదంటే నువ్వు ఆ పని చెయ్యు నేను ఈ పని చేసేస్తా అని పనులన్నీ సెగ్రిగేట్ చేసేసుకుంటాం అనమాట. అమ్మ ఉంటే మాత్రం ఇలా పనులన్నీ కూడాను ఇద్దరం సగం సగం పని చేసుకోవచ్చు. అంతే కదా మమ్మీ? అమ్మ అయితే ఇక్కడ ఇల్లు తుడుస్తుంది. బాగా చల్లగా ఉంది, వర్షం పడింది, ఫుల్ వాటర్, వర్షం అయిపోయింది ఇల్లంతా కూడా. అంటున్నా మళ్ళీ చెప్పు. 4వ ఫ్లోర్లో ఉన్నామని చెప్తారు, ఇల్లంతా వాటర్ వర్షం పడిందని చెప్తుంది అనుకోగలరు. అపార్ట్మెంట్ లో ఉండి ఇల్లంతా వాటర్ అనుకుంటారు అంటున్నావా? ఇల్లంతా వర్షం పడి వాటర్ అంటే ముందు బాల్కనీ, ఇంకా ముందు ఆ షూస్ అన్ని తడిచిపోయాయి కదా. సో అది అలా అనమాట. ఇంట్లో అంటే ఇంట్లో కాదు, ఇంట్లో లోపల కూడా బాల్కనీ డోర్ నుంచి ఇక్కడికి ఇలా మొత్తం వాటర్ వచ్చేసింది. తడిచిపోయి బట్టలు కూడా తడిచిపోయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. సో ముందు డోర్ కూడా తీసి చూపిస్తాను చూడండి. షూస్ ఎక్కడ పెట్టావమ్మా? సరే మొత్తం వాటర్, వర్షం పడి పని అంతా ఎక్స్ట్రా పని చేశాను. ఎక్స్ట్రా అయింది, షూస్ అన్నీ తడిచిపోయాయి చూసారా వర్షం పడి. ఈ షూస్ అన్ని తడిచిపోయి మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఎండలో పెట్టాలి, లేదంటే మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పని అన్నమాట. వేడి నీళ్ళు పెట్టగానే కరిగిపోయింది, ఆయిల్ రాసుకుంటా. దీనికి చూడండి ముందు అమ్మ దీనికి అన్నం అయిపోయింది అమ్మ. ఫస్ట్ వాటర్లో పెట్టేటప్పుడు అందరికీ తెలియదులే. సో
వాటర్లో ఇప్పుడు పెట్టాను కానీ మొన్న ఒకసారి ఏమో హీటర్ ముందు ఇలా పెట్టాను, చాలాసేపు హీటర్ ముందు పెట్టేసాను. ఈ బాటిల్ ఏమో కన్నం అయిపోయింది చూసారా. ఇప్పుడు దీని నుంచి ఇలా కారిపోతుంది. పైన క్లోజ్ చేసి దీని నుంచి వేసుకోవాలి చూసారా. అది శ్రమ లేకుండా అయింది. శ్రమ లేకుండా అయింది కదండి. శ్రమ లేకుండా అయిందంట. తీయాల్సిన అవసరం లేదంట. లేకుండా చేసిందండి. శ్రమ ఎందుకు? హెయిర్ కొంచెం నా హెయిర్ ఎప్పుడు ఇలా ఉండేది కాదు, పీచు పీచుగా ఉంది. బట్ ఈసారి ఎందుకు పీచుగా ఉందంటే ఎలాంటి కట్టింగ్ చేయించుకోలేదు. కొంచెం ఈసారి పొడవు హెయిర్, లెంగ్తీ హెయిర్ చేద్దామని అనుకుంటున్నాను. లెంగ్తీ హెయిర్ చేసి స్ట్రైట్నింగ్ ఇద్దాం అనుకుంటున్నా. సో అది ఎప్పటికి లెంగ్త్ అవుతుందో తెలీదు. అప్పటి వరకు వెయిట్ చేస్తానో లేదంటే మధ్యలోనే కట్ చేసేస్తానో తెలీదు. నేనైతే ఉంచాలనుకుంటున్నాను. ఇంతలోగా జుట్టు ఊడకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తే జుట్టు ఊడడం తగ్గింది. మళ్ళీ ముందు ఉన్న హెయిర్ అంతా మళ్ళీ రీగ్రోత్ అయితే ఆనియన్ షాంపూ ఏదో వచ్చింది. ఆనియన్ షాంపూ, ఆనియన్ షాంపూ ఉంది, ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉంది. జుట్టు ఊడటం మాత్రం బాగా కంట్రోల్ అయింది కొంచెం కొన్ని చిట్కాలు పాటించడం వల్ల. ఆయిల్ అయితే కొబ్బరికాయ రాసుకోండి. ఏదైనా మంచి చిట్కాలు ఉంటే చెప్పండి. సో హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఏదైనా పని చేసి తర్వాత స్నానం చేసేసరికి ఒక 2 hours ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాత్ చేసి వచ్చేసాను. ఇప్పుడు ఇంకా టిఫిన్ చేయాలి. అమ్మ ఏం చేస్తుందో చూడాలి. ఈరోజు అయితే టిఫిన్ చేయడం చాలా లేట్ అయిపోయింది. టిఫిన్ ఏం చేస్తామని చూపిస్తాను. టిఫిన్ అయితే ఏం చేయలేదు, వేరే వాళ్ళు ఇచ్చారనమాట. సో ఏంటి అని చూపిస్తాను. చూస్తాను. సో చెప్పమ్మా, ఏం చేస్తున్నామని చెప్పు. ఇప్పుడైతే ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయా, అమ్మ నేను ఇద్దరం కూడా. సో టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ అయితే ఈ రోజు మేము చేయలేదు. ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ డబ్బాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఏ ఇచ్చారంటే మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. ఏంటో చూడండి. అవునా साथी उस बेड में ना मेरा एक और एक फोन है, लेके आ जाओ। आपके 2 फोन है? मेरे को 2 फोन है। उधर एक फोन है आंटी का छोड़ के मेरा, लेके आओ। आपके 2 फोन है ना? ఈ హాట్ బాక్స్ నిన్న ఈ హాట్ బాక్స్ లో వాళ్ళకి మేము దోశలు పంపించాం. వాళ్ళు ఇందులో ఏ బేటా ఉదర్ హై దోశలు పంపిస్తే వాళ్ళు ఈ రోజు మాకు టిఫిన్ పంపించారనమాట. టమాటా చట్నీ. మా ఆయన గారు అయితే లేరు పాపం. ఏంటంటే ఇది టమాటా చట్నీ అండి, పాటు ఇచ్చారు. చాయ్ మమ్మీ వాడు తిన్నంట. సాత్విక్ మీలా ఇంత పాటుగా నట్స్. हाँ बेटा वही है। आपके 2 फोन है या एक? मेरा 2 फोन है बेटा। एक पहले का है या नया का है? पुरानी है। ये पुराना और ये वो बादाम पुराना है। ये पुराना बनाया। ఇది ఫస్ట్ నట్స్ తింటున్నాం అన్నమాట. వాళ్ళు ఏం టిఫిన్ ఇచ్చారని చూపిస్తాను. ఓపెన్ చేసి బాదం కామే పరాటా కామే ఏమి తినలేదు. ఒకసారి తిన్నాడంటే ఇంకేం వద్దు. वीडियो बना दो आप, ये ना आर्टिस्ट का काम होने पर वीडियो इधर बना दो, वो उधर से बन रहा है, आप इधर बना दो. लाओ लाओ उसको कुछ मत करो. लाओ दोनों हाथ से पकड़ो फोन, थोड़ा पीछे जाओ. बैठ के बनाओ. मेरा फ्रेंड है बाबू, बैठ के बनाओ ना. ये लड़का ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే చూడండి. ఏం సార్ వాళ్ళు ఏం పంపించారు అనేది ఏంటమ్మా, చాలా ఎక్కువ పంపించారమ్మ వాళ్ళు. ఇంకా చాలా వేడిగా ఉన్నాయమ్మా. పంపించి చాలాసేపు అయింది కానీ చాలా వేడిగా ఉన్నాయి. పరాటా, మటర్ పరాటా అంట. మటర్ అంటే మటర్ తెలుసు కదా, హరా మటర్. దాని
గ్రీన్ పీస్ తో పరాటా అంటే ఇది గ్రీన్ పీస్ పరాటా. గ్రీన్ పీస్ అంటే పచ్చ శనగలు అంటారు. పచ్చ శనగలు అంటారు. పచ్చ శనగలతో పరాటా వేయడం వల్ల చూడు దీని కలర్ దానికి అనిపిస్తుంది. తింటావు నువ్వు రెండు తీసుకో. పరాటా ఒకటిగా ఏ కాలు ఇది పరాఠా చట్నీ అమ్మ స్పూన్ తాలేదా తీసుకుంది చట్నీ. పరాఠా ఇక్కడ పెట్టు మమ్మీ. రెండు ఉంది, రెండు వేసుకో. బాగా తినేసావు నువ్వు. చట్నీ స్వీట్ ఉందమ్మా. టమాటా పచ్చడి, టమాటా కర్రీ పంపించారు పరాటాతో. ఇదంతా స్వీట్ ఉందమ్మా. टेस्टी है ये पराठा, बहुत टेस्टी है। और ये खा मीठा है, तीखा बिल्कुल नहीं, मीठा चटनी है। आप खा के तो देखो, तीखा नहीं, खा के देखो, टेस्ट करो, आपको कुछ पता चल जाएगा। सात्विक मीठा है, मीठा टेस्टी मीठा है। चटनी चटनी मीठा है, सच में मीठा है। खा के तो देखो, नीचे होगा ना उधर जाके टोक देना, ठीक है? नहीं है, खा के देखो बेटा। चटनी मीठा बना के दिए है वो लोग। టమాటాతో చేశారు కానీ స్వీట్గా ఉంది. స్వీట్ చట్నీ, హరా మటర్ పరాఠా అంట. నాకైతే ఇది వచ్చిందమ్మా. వచ్చిందా నీకు? స్వీట్ ఉంది. మా అమ్మ చూడండి ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తుంది. ఎవరితో మాట్లాడుతుందా మమ్మీ? మా అమ్మ వంట చేస్తూ ఫోన్ మాట్లాడుతుంది. అత్త, మా అత్తతో మాట్లాడుతుంది. అత్తతో స్పీకర్ పెట్టు. హాయ్ ధరణి అత్త, వీడియో చేస్తున్నా. హాయ్ ధరణి అత్త, నేను ఎంత అంతో చదా పగిలిపోతున్నా. వీడియో తీస్తున్నా. అమ్మ ఫోన్, మా అత్తతో ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తుంది అని చెప్పి నీ మాటలు కూడా రికార్డ్ చేస్తున్నా. పనికిరాని మాటలంట, గంట నుంచి మాట్లాడుతున్నారు. వంట చేసుకుంటూ ఫోన్ మాట్లాడుతుంది. పర్వాలేదు, ఎవరి నేటివిటీ వాళ్ళది, తప్పే ఉంది. ఓకే, హాయ్ చెప్పు. మా అత్తతో మీకు హాయ్ చెప్పించేదా ఫోన్లోనే. తర్వాత కలిసేటప్పుడు రియల్ గా చూపించి హాయ్ చెప్పిస్తా. ఓకే, పండగకి కలుస్తాం కదా మనం. నేను కూడా పండగకి వస్తానుగా, పొంగల్కి. అదే ఇంకా ఇద్దరం వస్తామా ఒక్కరిని వస్తానని తెలీదు, చూడాలి. మొత్తం నేనైతే ఉంటా సంక్రాంతికి. ఇద్దరం ఉంటామా ఒక్కరిని ఉంటానో తెలియదు కానీ
సరే అయితే మాట్లాడండి వాళ్ళు అత్త వీడియో చేద్దరు. మా అత్తతో వీడియో చేస్తా సంక్రాంతికి. సరేనా అత్త? అవునా? మా మమ్మీ ఎనర్జీయే. సరే మాట్లాడండి అయితే, ఓకేనా? సో అది డే అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఇలా ఫోన్ మాట్లాడుకోవడం, నేను కాసేపు ఫోన్ చూసేసుకుంటూ అలా స్పెండ్ చేస్తానమాట. నేను కూడా కాసేపు ఇప్పుడు ఫోన్ చూసేసుకుంటూ అలాగా. సో అమ్మ అయితే వంట చేసేస్తుంది. వంట చేసి లంచ్ చేస్తాము. బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సెల్ఫీ వీడియో తీసుకుంటే ఎందుకు ఇంత బొద్దుగా వస్తానో నాకే అర్థం కాదు బాబు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి, మీకు ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతాయి. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.